ఈ వీడియో ఎడ్యుకేషన్ ఛానల్లో పోస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ మా నాన్నకి సంబంధించిన మెమరీస్. సో అందుకోసమని పోస్ట్ చేస్తున్నాను. ఇది మా బాబాయ్ పెళ్ళి 1998లో జరిగినప్పటి వీడియో. మొన్న నేనే ఎందుకో ఒకసారి చూడాలి, మేము అసలు అప్పుడు చాలా చిన్నగా ఉండే, అసలు ఎట్లా జరిగిందో కూడా మాకు తెలీదు అనేసి ఇది మా పిన్ని వాళ్ళ దగ్గర ఉంటే దాన్ని నేనే పెన్ డ్రైవ్కి సీడీ చేయించి మరీ తీసుకున్నాను. సో మా నాన్నకి ఇక్కడ మా బాబాయ్లు మా మామయ్య వాళ్ళందరూ తినిపిస్తున్నారు. అండ్ చాలా చాలా మెమరీస్. అండ్ ఆ కాలంలో అంటే 1998లో చాలా గ్రాండ్ వెడ్డింగ్ చేసిండు అసలు మా నాన్న మా బాబాయ్ల పెళ్ళి. అండ్ అందుకోసమనే ఇంకా నాకు ఇది వీడియో పెట్టాలి అని అనిపించింది. అండ్ ఇందులో చాలా చాలా మెమరీస్ ఉన్నాయి మాకు. నెక్స్ట్ అప్పుడు ఈ వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది, అసలు అప్పుడు ఏంటి ఇంత మంచి చైర్స్, ఇప్పుడు చూడండి మనం ప్లాస్టిక్ చైర్స్ అంటే అప్పుడు అది ఆ స్టైల్ అదంతా వేరే ఉంది. అండ్ అప్పుడు స్టీల్ ప్లేట్లలో స్టీల్ గ్లాసెస్లలో అండ్ ఆ ప్రేమ అనురాగాలు అవన్నీ చాలా మంచిగా అనిపించి నాకు ఇంకా నేను ఈ వీడియో పోస్ట్ చేశాను. ఎంతైనా జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉంటే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి చాలా. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ మనకి చాలా ప్రేమ అనురాగం ఆప్యాయతలు బాగా దొరుకుతాయి. ఇప్పుడు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ వచ్చేసరికి ఎవరిది వాళ్ళకి ఇండివిజువాలిటీ ఉండడము అంతే, ఎంతసేపు మనది మనమే చూసుకోవడము, మన గురించి మనమే ఆలోచించుకోవడము. బట్ అప్పుడు మా నాన్న ఇద్దరు బ్రదర్స్ గురించి అండ్ మా గురించి, మేము ముగ్గురం గర్ల్స్, మేము అందరి గురించి కూడా మా స్టడీస్కి ఈరోజు కూడా అసలు మాకు ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చిండు మా నాన్న. సో అందుకోసమని నాకు చాలా ఎమోషనల్గా అనిపించి నేను ఈ వీడియోని షేర్ చేసుకోవాలని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజులలో మనం ఏమంటాం, మా పేరెంట్స్ మా కోసం ఏం చేసిండ్రు అని అంటారు కదా. సో అట్లా ఎప్పుడు పేరెంట్స్ని అనొద్దు. అంటే కోపంలో ఒకటి రెండు సార్లు అరే ఏముంది అని మనకు అనిపిస్తుందేమో, బట్ తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకుంటే అరే నాకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చిండ్రు, నాకు మంచి లైఫ్ ఇచ్చిండ్రు. ఈరోజు ఎడ్యుకేషన్, మోరల్స్, వాల్యూస్, ఎథిక్స్ ఉన్నాయి. సో అదే మన సంపద, అదే మన పేరెంట్స్ మనకి ఇచ్చేది. ఇంకా ప్రాపర్టీస్ అంటే మనకు చదువు ఉంది అంటే మనమే సంపాదించుకోవాలి. నాకు ఇంకా డీప్లీ ఈ వీడియోతో నేను కనెక్టెడ్ అందుకోసమనే. అండ్ మా నానమ్మ అప్పుడు వీళ్ళందరూ ఉంటే నేను దాన్ని రికార్డ్ చేసుకొని మరి నేను ఇక్కడ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. అంటే నేను ఇంకొకటి, కొంతమంది అంటారు కదా అప్పటి కాస్టులు వేరే ఇప్పటి కాస్టులు వేరే. అసలు అప్పుడు 4000 రూపీస్కి తులం బంగారం అని అంటారన్నమాట, అంటే అమ్మ వాళ్ళ ఊరికి అనేది. సో ఇప్పుడు మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఏంటి 1,50,000 పెడితే కానీ బంగారం రావట్లేదు అంటే, అప్పుడు మీకోసం ఎవరైనా లక్షలు ఖర్చు చేసిండ్రంటే ఇప్పటికి 3 లక్షలతోటి ఖర్చు అన్నమాట. సో అందుకోసమనే ఎప్పుడు కూడా ఎప్పటి ఖర్చులు అప్పుడే ఉంటాయి, ఎప్పటి డబ్బుల వాల్యూ అప్పుడే ఉంటుంది. అప్పుడు 100 రూపాయలు పెట్టినా కూడా గ్రేటే, 100 రూపాయలే అప్పుడు అని ఎప్పుడు కూడా తీసి పారేయద్దు మనుషుల్ని. సో ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు మనకి ఈ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ లేకపోవడం, న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ లేకపోవడం వల్ల చాలామందికి అట్లాంటి మాటలే వస్తాయి. ఏంటి అప్పుడెంత 100 రూపాయలే, అప్పుడెంత 10 రూపాయలే అని అనిపిస్తుంది. బట్ అప్పుడు 10 రూపాయలు ఇప్పుడు 100,000తోటి సమానము. సో అందుకోసమని ఎప్పటిదప్పుడే ఉంటుంది, ఎప్పుడు కూడా కంపేర్ అస్సలు చేసుకోవద్దు. థ్యాంక్ యూ.